12796 ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లింగంపల్లి టు విజయవాడ జంక్షన్ అండి. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 4:40కి బయలుదేరిపోతుంది. అస్సలు మిస్ అవ్వద్దు ఈ ట్రైన్ని. అసలు మీరు ఓన్లీ 5 అవర్స్లోనే విజయవాడ చేరుకుంటుందండి ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. కేవలం అంటే కేవలం 5 స్టేషన్స్ మాత్రమే ఆగుతుంది. అంతా ఖాళీ. ఒక్కసారి చూడండి ప్లీజ్. మన వీడియో ఎక్కడ కూడా ముందుకు పంపొద్దు. అంతా కూడా చూడండి. మీకు విజయవాడ అమ్మవారి దర్శనం కూడా జరుగుతుంది కొండ మీద. ఒక్కసారి నేను చూపించే వీడియో మొత్తం కృష్ణా బ్యారేజ్ అంతా, కృష్ణా నది అంతా కనిపిస్తుంది. అలాగే ఏసీ కోచెస్ కూడా మన ట్రైన్కి ఉన్నాయండి. ఈరోజు మనం ప్రయాణించేది చూశారు కదా, లింగంపల్లి టు విజయవాడ జంక్షన్. అంత ఖాళీ అండి. నాకైతే మతిపోయింది ఈ ట్రైన్ చూస్తే. అస్సలు మామూలుగా కాదు. ఎక్కిన వాళ్ళు ఎక్కినట్టు పడుకొని లాస్ట్ విజయవాడ వచ్చాక లెగుస్తారు. అదండి నేను వాగ్దానం చేస్తున్నాను. ఫస్ట్సారిగా నేను వాగ్దానం చేసి చెప్తున్నాను. ఈ బండి ఎక్కండి. చూసారా ఒక్కసారి ఎక్కటమే. ఇంక ఈ సీటు నాది, ఈ సీటు నాది, ఆ సీటు నీది అని చెప్పుకుంటామే. అదిగోండి మనమైతే ఎక్కేసాము. మీకు ట్రైన్ అయితే అదిగో చూపిస్తున్నాను, పేరు కూడా చూపిస్తున్నాను ప్రతిదీ. ఇందులో వేరే ట్రైన్స్ చూపించి ఈ ట్రైన్ చెప్పే అలవాటు నాకైతే లేదండి. అదిగో మనం సికింద్రాబాద్ కూడా చేరుకున్నామండి. లింగంపల్లి తర్వాత బేగంపేట చేరుకున్నాం. ఇప్పుడు సికింద్రాబాద్ కూడా నేనైతే అనుకున్నాను, సికింద్రాబాద్లో జనం ఎక్కేస్తారేమో, ఫుల్ ఏమో ఎలాగనుకున్నాను. నేనైతే ఒక 2 సీట్స్లో అయితే వేసుకున్నాను. పైన పెద్ద సీట్ అనమాట. పైన అయితే ఇంకెవరు లేపరండి. ఇంకొక విషయం మీకు చెప్తున్నాను, చాలామంది తెలియదు. వెళ్ళగానే కింద కూర్చుని పోతారు. కింద అంటే కింద కాదు, సీటు మీద. ఆ సీటు మినిమం 5 పడతారండి. 4 పడతారు. కాకపోతే 5 పాపం నాకు చిన్న సోటు ఇవ్వండి అని మొత్తానికి ఏదోలా దూరిపోతారు. తర్వాత ఇంకా ప్రయాణం సాగుతూ ఉంటుంది. అదే పైన చూసుకున్నారనుకో, మిమ్మల్ని ఎవరు లేపరు, పడుకున్నారనుకో దుప్పటి కప్పేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. అంతే, దుప్పటి కప్పేసుకోండి. మిమ్మల్ని ఎవరు లేపరు. అంతకీ లేపిన వాళ్ళు ఉంటారులేండి, ఎక్కడో ఉంటారులే. లేగమ్మా మేము ఎక్కాలి, కూర్చోవాలి, కొంచెం జరుగు అంటారు. ముందేమో కూర్చుంటారు ఎక్కి. తర్వాత ఏంటి, మళ్ళీ తర్వాత కొంచెం ఒరుగుతారు. ఒరిగి మొత్తం మళ్ళీ పక్కేస్తారు పైన. అంటే ఇద్దరు మించి ఎవరు ఎక్కరు. కూర్చుంటే 3 పైన. అవి కింద అయితే 5 ఉంటారు. ఖాళీ అండి. అదిగో సికింద్రాబాద్ నుంచి అయితే మన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. అదిగో సికింద్రాబాద్ బ్రిడ్జి పైన, అది మెట్రో రైల్ బ్రిడ్జి అనమాట. కింద అయితే మీకు మంచి రోడ్డు కూడా కనిపిస్తుంది చూడండి. మన వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు. మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన హౌ ఈజ్ మై ట్రైన్ వల్ల చాలామందికి ఉపయోగం ఉంది. చాలామంది కామెంట్స్లో ఒక్కసారి చూడండి. నిజంగా చాలా బాగుందన్న. అసలు రైలు ప్రయాణం మేము ఎప్పుడు బస్సులో ఎక్కేవాళ్ళం, అలాంటిది నేను ట్రైన్ ప్రయాణం చేస్తున్నా ఉంటే అంతా మీ హౌ ఈజ్ మై ట్రైన్ వల్లే. ఈ ఐడియా అయితే ఎవరికి రాలేదు. దీనివల్ల అయితే నేను చాలా కష్టపడుతున్నానండి. ఇన్నాళ్ళైతే అదిగో చూడండి. ఒక్కసారి మన గుంటూరు అయితే చేరుకున్నామండి. తర్వాత నల్గొండ వచ్చింది. అండ్ నేను కూడా పక్క వేస్తున్న వాళ్ళ నిద్ర అయితే నాకు పట్టేసింది. మీకు నల్గొండ చూపెడదాం అనుకున్నాను. అది గుంటూరు చూడండి ఎన్ని ఇంజన్స్ ఉన్నాయో, రెడీగా ఉన్నాయి. పక్కన పెట్టుకుని రెడీగా ఉన్నాయన్నమాట ఇంజన్స్. మనం ట్రైన్లో అయితే ప్రయాణిస్తున్నాం. గుంటూరు జంక్షన్ అనమాట. ఇక్కడ చాలామంది దిగిపోతారు. చాలా అంటే ఇప్పటికే అసలు రైలు జనం అయితే లేరు. మినిమం పెట్లో లెక్కేస్తే 10 మంది కూడా లేరు. ఇప్పుడు గట్టిగా పెట్లో లెక్కేస్తే ఒక 5 వస్తారేమో, అలా ఉంది ఫ్రెండ్స్. మరి మన లింగంపల్లి విజయవాడ జంక్షన్ బండి నేను చాలామందికి చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాను. చూడండి ఒక్కసారి. వాళ్ళు ఏంటి ట్రైన్ ప్రయాణాలు కాకుండా ఎక్కువ కొంచెం బస్ ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. ఉదయం మాట మరీ దారుణం ఫ్రెండ్స్. ఆ ఎండకి అసలు తట్టుకోగలము బస్సుల్లో మనం. ఈ ట్రైన్స్ చూడండి ఒక్కసారి వెళ్ళండి, ఎక్కండి మన ట్రైన్స్. మన హౌ ఈజ్ మై ట్రైన్ యాప్ చూడండి, ఓకేనా. యాప్ అంటే మన యూట్యూబ్లో ఛానల్లో ఫ్రెండ్స్. అదిగో గుంటూరు జంక్షన్ దక్షిణ మధ్య రైల్వే అయితే మీకు గుంటూరు చూపిస్తాను. మరికొద్ది సేపట్లో మంగళగిరి అంటే తెలుసు కదా, మన నారా చంద్రబాబు నాయుడు గారి అల్లుడు నెగ్గిన ఊరు మంగళగిరి వస్తుంది ఫ్రెండ్స్. ఎవ్వరు మిస్ అవ్వద్దు. అదిగో ట్రైన్, అదిగో నేను మళ్ళీ చూపిస్తున్నాను. మళ్ళీ ఏదో తప్పు చేశాను అనుకుంటారేమో. అదిగో ఈ పెట్టి మీకు ఎందుకు జనం ఉన్నారంటే ముందుకెళ్ళి మళ్ళీ ఎక్కాను. మీరందరూ ఏం చేస్తారంటే ఎక్కేగానే కూర్చుని పోతారు. దొరికింది సందు కదా అని కూర్చుని పోతారు. నేను అలా కాదు. నేను వెతుక్కోండి, ఖాళీ ఎక్కడుందో వెతకండి, వెళ్ళండి. ముందు కూర్చుని పోకండి, వెతుక్కోండి సీటు.
4 పెట్టెలో మీకు ఒక పెట్టె, 2 పెట్టెలు ఖాళీ ఉంటాయి. ఓకే. అదిగో మన మంగళగిరి స్టేషన్ అయితే అదిగో దాటుతున్నామండి. హాయ్ అండి. మన మంగళగిరి దాటాం. అదిగో మీకు ఏసీ బోగీస్ కూడా చూపిస్తాను. ఏసీ అంటే మీరేం పడుకుని వెళ్ళేది కాదండోయ్. చూడండి పచ్చడి కొండలు కూడా ఆనందపడి డ్యాన్స్ చేస్తున్నాయి చూడండి, చూడండి. కొండలు కూడా డ్యాన్స్ చేసినాయండోయ్ మన అవిజ్ మై ట్రైన్‌కి. అదిగోండి ఏసీ బోగి, ఏసీస్ అయితే కూర్చుని ప్రయాణించాలండి. అబ్బా! ఎంతటి అందమైన పచ్చటి పొలాలు చూసారా? చాలా సుందరంగా ఉంది కదూ! ఆ కొండలు, అదిగో మన ఏసీ బోగీలో చూసారా? హ్యాపీగా మనం ల్యాప్‌టాప్ వాడుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కూలింగ్ చూసారా? ట్రైన్ ఇది కూడా ఖాళీయే. ఒక్కసారి ఈ సీనరీ చూడండి. సీనరు స్క్రీన్ షాట్ చేసుకొని పెట్టుకోండి. ఇవి సేమ్ ఇదే స్క్రీనర్స్ గూగుల్‌లో కూడా మనకు దొరుకుతాయి. సేమ్ నేను పెట్టినయి గూగుల్‌లో కూడా పెడుతున్నారు తెలుసా? ఈ సీనరీ చూడండి ఎంత అందంగా ఉందో. పొడుగ్గా పాములాగా పాక్కుంటూ వెళ్తుంది మన ట్రైన్ అయితే లింగంపల్లి నుంచి విజయవాడ జంక్షన్ బయలుదేరిందండి. ఎగ్జాక్ట్లీ 4:40కి అయితే మార్నింగ్ బయలుదేరింది. మనకి 10:35 టైం ఇచ్చారు కానీ ఇంకొక 20 నిమిషాల ముందే మీకు విజయవాడ చేరుకోబోతుందని మన ట్రైన్ అయితే. అవునండి. ఇం అనుకున్న టైంల కంటే కూడా ముందే చేరుకునే మన ట్రైన్ మన ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ 12796 అనమాట. చూడండి. ఏసీ లేదని చింత వద్దు, జనరలే ముద్దు అంటున్న మన హౌ ఈజ్ మై ట్రైన్. నీకు విజయవాడ పరిసర ప్రాంతాలు కూడా చూపిస్తాను. అదిగోండి చూడండి. అతను ఎవరో చూసారా? అలా అయితే ఎవరు చేయొద్దు ఫ్రెండ్స్. అది దిగుతానికి ప్రయత్నిస్తున్నాడు. ముందు ధైర్యం చేసాడు మళ్ళీ దిగలేకపోయాడు. కానీ చూడండి కానీ దిగిపోతాడు. కానీ ప్లీజ్ అదిగో సమోసాలు అమ్ముకునేవాడంట. అదిగో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగా స్టేషన్ వస్తుందని మధ్యలో దిగవద్దు. కొందరు ప్రయత్నిస్తున్నారు అలాగా. ప్లీజ్ మీరు మట్టుకు వాళ్ళు చేయొద్దు. ఇంకోళ్ళని ఎంకరేజ్ చేయవద్దు. అంటే ట్రైన్ కూడా వస్తుంది కదా దానికి ఎక్కేద్దామని ప్రయత్నిస్తే దిగిపోయాడు. అదిగో అదేమో మచిలీపట్నం వెళ్ళే బండి అంటండి. అది కూడా చూడండి ఎంత ఖాళీగా ఉందో. పర్వాలేదు. మరీ ఖాళీ అంటే ఖాళీ కాదు, పర్వాలేదు. ఆ మట్టుకు ఉందంటే పర్వాలేదు కదా. అలాగే మీరు మచిలీపట్నం బస్సు కూడా ఎక్కుతారని చూసుకుంటే ఇలాగ మీకు మచిలీపట్నం వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్స్ మీకు ఒక 2 గంటలకు ఒకసారి ఉందండి విజయవాడ నుంచి. అదిగో రైల్వే పనులు అయితే చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం అంటే అక్కడక్కడ కొంచెం రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. మళ్ళీ మొత్తం అంతా కసరత్తు చేస్తున్నారు. మొత్తం అన్నీ చిన్నది ఉన్నా సరే మండుట ఎండది 10:30 అంటే విజయవాడలో ఎలా ఉందో తెలుసా ఫ్రెండ్స్? తెలంగాణలో అయితే కూలింగ్ ఉంటుంది. కానీ విజయవాడ వద్దులోకి చెమట పడుతుందండి మాకైతే. అదిగో కృష్ణా కెనాల్ జంక్షన్ అయితే వచ్చేసింది. మరికొద్ది కాసేపట్లో మన కృష్ణా నది మించి అదిగో వా 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 పరుగులు పెడుతుంది మన ట్రైన్. చూసారా ఎంత బాగా వెళ్తుందో. స్పీడ్ అందుకుంది ఫ్రెండ్స్ మన ట్రైన్ అయితే. వావ్! మీరు విజయవాడ అమ్మవారి కొండను చూడబోతున్నారు. చూడండి, చూడండి వస్తున్నారు. అదిగో అక్కడైతే పనులు చేస్తున్నారు. ట్రైన్ వెళ్తుండగానే అక్కడ ట్రైన్ వర్క్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కింద పట్టాల మీద. వాళ్ళు చూడండి ఎలా కొల్లాడుకుంటున్నారు. భలే ఉంది కదూ! నాకైతే ముందు అనుకున్నాను ఎవర్రా ఈళ్ళు దూరుతున్నారు కొంపతీసి ట్రైన్‌లోకి ఏమన్నాను. ఏదన్నా అంటే మనం అప్పుడప్పుడు చూస్తుండదు కొంపతీసి దూరి ఏదైనా లాక్కుపోతారేమో అని నేనైతే భయపడ్డాను. అదైతే ఏమి కాదు పాపం మంచోళ్ళే. వర్కర్స్ అనమాట. అంత మధ్యలోకొచ్చి వర్క్ చేస్తున్నారంటే గ్రేట్ కదా! అదిగోండి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. దర్శనం చేసుకోండి. అది ఎంత బాగా కనిపిస్తుందో చూసారా? బ్రిడ్జి మధ్యలోంచి అమ్మవారి టెంపుల్ చూడటం అంటే మాటలు కాదు. కృష్ణా నది మధ్యలోంచి మీకు చూపిస్తున్నాను. అదిగో మన ట్రైన్ అయితే ప్రయాణం సాగుతుంది. మరికొద్ది కాసేపట్లోనే మన విజయవాడ జంక్షన్ చేరుకోబోతుంది. మీరు అమ్మవారి కొండను ఇంకా అలా చూస్తూనే ఉండండి. ఓకేనా? మిస్ అవ్వద్దు. ఇంకా అలాగ మీకు రోడ్డు మీద కొండ, ఇంకా ఊర్లో కూడా కొండ కనిపిస్తూ ఉంటుంది. మన విజయవాడ అమ్మవారి కొండ అయితే మహిమగల తల్లి. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుని మరీ వెళ్తారు మన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని. థ్యాంక్ యూ అండి. నాకు ఇప్పటివరకు మీ వల్ల 2500 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా మీ ఫ్రెండ్స్ నుంచి ఇంకా నాకు కావాలి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని ట్రైన్స్ ఎక్కడెక్కడయో మీకు పెడుతూ ఉంటాను. మీరు విని ఉండరు పేర్లు కూడా. మీకు అన్ని ట్రైన్స్ అయితే చూపిస్తాను. ఇంకా పెంచుతాను. మన ఛానల్ గ్రోత్‌ని అయితే మీరు మాకు సహకరించండి. మన వాళ్ళందరికీ పెట్టండి. ఇదిగో మన ట్రైన్‌ను హౌ ఈజ్ మై ట్రైన్ ఉంది. అందులో ఉన్న ట్రైన్స్ చూడండి. అది ఎక్కడి ఖాళీగా వస్తారు అని చెప్పండి ప్రతి ఒక్కరికి కూడాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నన్ను ఎంకరేజ్ చేసిన నా యూట్యూబ్ దేవుళ్ళకు నమస్కారం పెడుతున్నాను నిజంగాను. థ్యాంక్ యూ అండి. అదిగో మనం విజయవాడ జంక్షన్ అయితే చేరుకున్నాం. మీకు మరి ఒక అదిగో వద్దు ప్లీజ్ అలా దిగద్దని చెప్తున్నాను. అలా అయితే అస్సలు దిగద్దు ప్లీజ్. చాలా జాగ్రత్తగా ఉండండి. హ్యాపీగా మీ చుట్టాలింటికి, మీ అమ్మగారింటికి వెళ్ళండి. కబుర్లు చెప్పండి. వాళ్ళతో కాలక్షేపం చేయండి.
అందరితో కూడా సరదాగా ఉండండి. అలాగే మన హౌ ఈజ్ మై ట్రైన్ చూడండి. అందరికి కూడా లైక్ చేయండి, చేయమని చెప్పండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నా ప్రేక్షక దేవులకి నమస్కారం.